హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో చాలా సులువుగా గోధుమ పిండితో ఈవినింగ్ స్నాక్స్ని చేయడం చూపిస్తున్నాను. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఏదో ఒకటి పెడతాము. ఈ స్నాక్స్ చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఈ క్రిస్పీ స్నాక్స్ని వీట్ ఫ్లోర్తో చేస్తాం కాబట్టి పిల్లలకి ఎటువంటి డౌట్ లేకుండా పెట్టేయచ్చు. పెద్దవాళ్ళకైతే టీతో పాటు ఈ స్నాక్స్ చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక చిన్న గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పులు గోధుమ పిండిని వేస్తున్నాను. మెజర్మెంట్లో అయితే 500 గ్రామ్స్ ఉంటుంది. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ నల్ల జీలకర్రను వేస్తున్నాను. నల్ల జీలకర్ర లేకపోతే మామూలు జీలకర్రనైనా వేసుకోవచ్చు. ఇది వేయటం వలన టేస్ట్ చాలా బాగుంటాయి. 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. వాముని ఇలా కాస్త నలిపి వేసుకోండి. దీని ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. అదేనండి సుజీ రవ్వ. రవ్వను మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇది వేయటం వలన చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా మొత్తం పిండిని కలుపుకొని ముద్దగా నొక్కితే ముద్దవ్వాలి. ఇంకా ఆయిల్ సరిపోలేదు. ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మొత్తం పిండిని మళ్ళీ ఒకసారి కలపాలి. ఇలా ముద్దవ్వాలి. అప్పుడే గోధుమ పిండి ఫ్లవర్స్ గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరి పిండిలా కలుపుకోవాలి. అదే చపాతీకి అయితే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకుంటాము కాబట్టి అలా కలపకూడదు. పూరికి కొద్దిగా గట్టిగా కలుపుతాం కదా, అలా కలుపుకోవాలి. ఇలా పూరి పిండిలాగా కలిపిన తర్వాత దీని మీద క్లాత్ వేసి ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి కలిపి పూరి పీట మీద ఈ పిండి ముద్దను పెట్టి 3 భాగాలుగా సపరేట్ చేసుకోవాలి. ఒక ముద్దను తీసుకొని ప్రెస్ చేసుకుంటూ ఒకసారి కలిపి పూరీ పీట మీద కొద్దిగా ఆయిల్ వేసి వీలైనంత పల్చగా చపాతీ కింద ఒత్తుకోవాలి. లావుగా చేయకండి, క్రిస్పీగా రావు. కంపల్సరీగా మీకు ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలి. ఇలా పల్చగా చేసిన తర్వాత పైన ఈ పిండి మిశ్రమాన్ని ఒక స్పూన్ వేసి అంతా స్ప్రెడ్ చేయాలి. దీన్ని రోల్ కింద చుట్టుకొని వీటిని మళ్ళీ చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఒక చిన్న ముద్దను తీసుకొని పల్చగా ఒత్తుకోవాలి. దీన్ని మధ్యలోకి మడవాలి. ఆ తర్వాత ఇంకొక మడత కూడా వేసి వేలితో లైట్గా ప్రెస్ చేయాలి. ఇలానే మిగిలినవి కూడా చేసుకోవాలి. అయితే ఇలాగైనా చేసుకోవచ్చు, ఇంకో విధంగా కూడా చేయడం చూపిస్తున్నాను. పీట మీద కొద్దిగా ఆయిల్ వేసి పిండి ముద్దను తీసుకొని పల్చగా చపాతీ కింద ఒత్తుకోవాలి. పల్చగా చేయటం వలన క్రిస్పీగా వస్తాయి. ఇలా ఏదో ఒకటి గిన్నెను కానీ గ్లాసును కానీ తీసుకొని గిన్నెతో ఇలా ప్రెస్ చేయాలి. ఎక్సెస్ ఉన్న పిండిని తీసేయాలి. మళ్ళీ తర్వాత ముద్దలోకి కలుపుకొని చేసుకోవచ్చు. ఇలా పిండి మిశ్రమాన్ని అన్నిటి మీద రాసి ఇలా మడత వేసి వేలితో లైట్గా ప్రెస్ చేయాలి. ఇంతేనండి. ఇలా మీకు ఎలా వీలుగా అనిపిస్తే అలా చేసుకోండి. ఇలానే మిగిలినవి అన్నీ చేసి విడివిడిగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ అయిపోయిన తర్వాత స్టవ్ పై కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. అయితే వెడల్పుగా ఉండేది పెట్టుకోండి, త్వరగా అయిపోతాయి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి స్లోగా వేసుకోవాలి. వెంటనే కలపకూడదు. ఇలా కొద్దిగా అయిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకుంటూ హీట్ని మాత్రం మీడియం హీట్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. స్లోగా వేయించుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఇలా అయిన వాటిని తీసేయాలి.
ఇంతేనండి. ఇలానే మిగిలినవి కూడా వేసి వేయించుకోవాలి. హీట్ని మాత్రం మీడియం హీట్లోనే ఉంచి వేయించుకోండి. చూశారు కదా ఎంత క్రంచీగా వచ్చాయో. ఇంతేనండి, గోధుమ పిండి ఫ్లవర్స్ రెసిపీ రెడీ. ఈ వీట్ ఫ్లోర్ ఫ్లవర్స్ని చేసి డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 10 to 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈవినింగ్ పిల్లలకి పెట్టడానికి, టీతో పాటు తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. చేయటం కూడా చాలా ఈజీ. సో ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.